చెప్పు నాన్న. ఏంట్రా చెప్పేది? బీటెక్ అయిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. అక్కడ మీ కొడుకు ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ సమాధానం ఇవ్వలేకపోతున్నారా? నేను ఇక్కడ బతుకున్నా సచ్చినట్టుందిరా. లేదు నాన్న, ఈసారి పక్క జాబ్ తెచ్చు. మళ్ళీ సిగ్గులేకనా మాట్లాడుతున్నావు? నువ్వు బ్రతికి వేస్ట్ రా, వెళ్ళి చావు. నాన్న నువ్వు చెప్పి విన్నా. డబ్బులు తీసుకుని ఎన్ని రోజులు అయిందిరా? ఎప్పుడు ఇస్తావు? జాబ్ రాగానే డబ్బులు ఇచ్చేస్తారా? నువ్వు నా ఫ్రెండ్ అని నమ్మిచ్చినాను రా. ఇచ్చినందుకు నా చెప్తే నేను కొట్టుకోవాలి. చీపోరా. అరే మా ఆగరా రే. వీడేంటి ఇటు వస్తున్నాడు? డబ్బులు ఏమన్నా అడుగుతాడేమో. రే ఆనంద్ ఆగరా. రేయ్ రే మామా, జాబ్ రాగానే డబ్బులు ఇచ్చేస్తారా? డబ్బులు ఎవడు అడిగినారా నిన్ను ఇప్పుడు? సరే కానీ ఇంటర్వ్యూ ఏమైందిరా? కాల్ చేస్తా అన్నారా? రే ఇందుకేం ప్రమోషన్ నన్ను అడుగురా, ఇంట్లో వాళ్ళని ఏం అడగద్దు. సరేరా. నువ్వు ఏదానికి టెన్షన్ తీసుకోవద్దురా. రేపు నీకు జాబ్ రాకపోయినా పర్లేదురా, నేను నీకు హెల్ప్ చేస్తా. రే మామా థ్యాంక్ యూ రా, నువ్వు ఒక్కడవే నన్ను అర్థం చేసుకున్నావురా. నెవర్ గివ్ అప్ రా. పరుగు అనుకుంటే పరుగు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకులా ఉండాలో నువ్వే తేల్చుకో. అనుకున్నవన్నీ అవవు, ఎప్పుడు ఏదో కరువు, అందుకీ